2వ తేదీన ఆల్ ఇండియా వైడ్గా మొత్తం కార్మికులు ఉద్యోగులు అందరూ కలిపి సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి ఏఐటీసీ కానీ ఇతర సంఘాలు కానీ దేశంలో ఉన్నటువంటి బిఎంఎస్ కానీ ఐఎన్టీఎస్ కానీ సిఐటియు హెచ్ఎంఎస్ మొత్తం అన్ని సంఘాలతో కలుపుకొని మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మికులకు ప్రజా వ్యతిరేక విధానాలు దేశానికి నష్టం కలిగించే విధానాలను ఆయన అవలంబిస్తున్నాడు. దానికి నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీన ఆల్ ఇండియా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించడం అన్నది జరిగింది.